సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలో మంగళవారం ఉదయం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉదయం పూట మార్నింగ్ నిర్వహించారు. ఆయన ఈ సందర్భంగా పలు కాలనీలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటూ కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్రరావును గెలిపించాలని కోరుతూ తిరిగారు. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి తప్పకుండా పరిష్కరిస్తానని, అంచెల వారీగా అవుతాయని అన్నారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేదని పలువురు మహిళలు తెలపగా ప్రస్తుతం బస్సుల కొరత ఉందని, ఎన్నికల అనంతరం కొత్త బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేయనుందని, అప్పుడు తప్పకుండా బస్సు వస్తుందని హామీని ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి నాన్ లోకల్ అని, ఆయన ఎవరిని పట్టించుకోడని, ఎన్నికలవ్వగానే మనకు అనిపించడని ఆయన జోష్యం చెప్పారు. మార్నింగ్ వాక్ లో ఆయనతో పాటుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉగ్గు దామోదర్, రావుల నర్సయ్య, మహంకాళి ప్రవీణ్, పులి సంతోష్, రాసూరి మల్లికార్జున, అక్కరవేణి పోచయ్య, పలువురు గ్రామస్తులు ఉన్నారు. సార్ 30 ఎకరాలు పంపిణీ చేశాం సార్, 30 ఎకరాలు చేశాం. ఏదోడే కదా వాడు దచ్చినోడు, మనకు రాకపోవచ్చు. వీరునికైతే వచ్చింది కదా. ఎవరిచ్చారు? అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కదా. కారు ఆయన ఇచ్చిండా? కారు పూతలు పూసి 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 వెళ్ళిపోయాడు. ఊకే మధ్య పెడతారు. వికలాంగుల పెన్షన్ ఏముంటుంది? అవి లేదు, కళ్ళు లేను, చెయ్యి లేను. అది వేరమ్మా. తీసేద్దాం తీసేద్దాం. సరేనా? అమ్మాయిస్తున్నాడు, ఏముంటలేవు వాళ్ళ దగ్గర. అర్థమైనా? డబ్బులు ఇస్తా అంటే వాడికి ఇవ్వద్దాం, ఇల్లు ఇస్తా అంటే మేము ఇవ్వద్దాం. అర్థమైనా? అసలు ముద్ర వస్తుంది బస్సు, కరెంటు బిల్లు ఫ్రీగా నన్ను మాట్లాడిస్తే చెప్తా. వస్తాయా మరి? బస్ సెక్యూరిటీ వాళ్ళ అవసరాలు ఉంటే వాళ్ళు ఫ్రీగా కూర్చుంటారు. ఇప్పుడు కరెంటు బిల్లు ఫ్రీగా అయిందా? మరి నీకోటి వచ్చింది కదా. అన్నీ మనకి అంటే కడుపుకి వస్తావురా తల్లి. నేను డాక్టర్ని తినేంత ఏంటంటే ప్రజల ప్రేయర్ తట్టుకోలేక చేస్తాం ఆగరా అంటే ఎప్పుడు చేస్తారని ఆ ప్రతిపక్షాలను మొత్తుకోబట్టి అది మొత్తుకున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా ఇచ్చిన ఖాతాలో పడుతుంది. 500కి సిలిండర్ వస్తుంది, 200 యూనిట్ల ఫ్రీ వస్తుంది. ఇప్పుడు బస్సు ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇక్కడ ఇప్పించిన. ఎవరికి ఇప్పించినా ఎల్ఓసి వీళ్ళందరికీ మా నాయకులు అవును లబ్ధిదారులందరికీ జూన్ 5 తారీఖు 6 తారీఖు మనం ప్రారంభిస్తాం. ఎందుకన్నా 150 జర చేయబోతున్నారు. డాక్టర్ రాలేదు, మళ్ళీ మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ చేయబోతూ వెల్చాల రాజేంద్రరావు వీళ్ళ నాన్నగారు వెల్చాల జగపతిరావు గారినే 2 సార్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కరీంనగర్ను బాగు చేసింది ఆయనే. ఆ నీటి వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, ఏ కార్యక్రమాలు చేసినా ఇప్పుడు వచ్చిన దొంగలు ఎవ్వరేం చేయలే. సరేనా? వాటి మీద సిమెంట్ మీద పైసలు అవసరం ఇచ్చే వ్యక్తి. అదేనా? ఇల్లు కట్టుకుంటున్నాను, నేను తీసుకుపోయి అమ్మ కొంచెం ఇల్లు లేదన్న అంటే కొంచెం సాయం చేసుకో. బండి సంజయ్ గారి లాగా దొంగ కాదు, లాగా ఇక చాలా సాయం చేస్తాడు. అర్థమైనా? లేనోళ్ళ పేదోళ్ళందరికీ కూడా హాస్పిటల్ వైద్యం చేయించాడు. ఇల్లు లేనోళ్ళకు వాళ్ళ ఇంటి దగ్గర భూమి ఇచ్చిండు. వాళ్ళ భూమిని పేదోళ్ళకు గుండె గోపాలరావు పెట్టినా కదా, రామడుగు మండలం నియోజకవర్గంలో ఒక 100 ఎకరాల భూమిని దానం చేసింది వాళ్ళు. పెద్ద దొరలు, భూస్వాములు, అటువంటి అన్ని ఇచ్చేసినారు. మట్టి కాదు వాళ్ళు.
అందరికీ ఈ 3 ఇళ్లకు 10 ట్రాక్టర్లు ఇచ్చింది. రాగానే ప్రారంభించాం. డిసెంబర్లో మేము గెలిచాం. 4 నెలలనే మొత్తం అయినా మాకు చేతనైనంత మొత్తం ఉచిత బస్సు అంటే అప్పుడు బస్సులలో ఎక్కకపోతే బస్సులన్నీ రద్దు చేసి మీరే కదా బస్సులలో ఎక్కకపోతే బిజినెస్ నడవకపోతే ఏం చేస్తాడు గుట్టారా నడవకపోతే షెడ్ రేసి క్లోజ్ చేస్తాడు. రోజు కిరాయిలు కట్టుకుంటూ ఫ్యాన్ బిల్లు కట్టుకుంటూ వెలిచాల జగపతిరావు గారి తనయుడు పుత్రుడు కొడుకు. వెలిచాల జగపతిరావు గారి గురించి కరీంనగర్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా 89లో గెలిచినాడు. అంతకుముందు ఎమ్మెల్యే 8 జిల్లాలకు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి ఆయన ఎమ్మెల్సీ గెలిచినాడు. సర్పంచ్గా ఉన్నాడు, సమితి ప్రెసిడెంట్గా ఉన్నాడు. అంటే ఇంత చరిత్ర గలనే ఇండిపెండెంట్గా గెలవడం అనేది చాలా చిన్న విషయం కాదు ఆ రోజుల లోపల. కాబట్టి ఈయన కూడా అంత గొప్పోడు, చదువుకున్నోడు. మన బండి సంజయ్ లాగానేమో చదువురానోడు కాదు, వినోద్ కుమార్ లాగా నాన్ లోకల్ అభ్యర్థి కాదు, మంచోడు, మనకు ఉపయోగపడేటోడు. మనం ఇక మోడీ గురించి చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఆయన అన్ని అవినీతి మాటలు, అవినీతిపరుడు. ఇప్పుడు కాదు, ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు కూడా చాలా అవినీతి కార్యక్రమాలు చేసినారు, హత్యలు చేసినాడు. కాబట్టి దయచేసి ఈ రోజుల లోపల ధరలు తగ్గిస్తా అని 15 రోజుల లోపల 50 రోజులు తగ్గిస్తా అని 10 సంవత్సరాల ధరలు పెరిగినాయి. కాబట్టి మరొకసారి మనం మోసపోకూడదు. బీజేపీ ప్రభుత్వం ఈరోజు రిజర్వేషన్లు తీసేస్తా అని నిన్ననే అమిత్ షా గారు చెప్పినారు. బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనారిటీ కానీ సమాప్తమని చెప్పినాడు రిజర్వేషన్లను. బండి సంజయ్ గారు కూడా రిజర్వేషన్లు ఉండదు, ఈ రిజర్వేషన్లతో ఇదవుతున్నాడు. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎక్కడ చదువుకోవాలి, ఎస్సీల పిల్లలు ఎక్కడ చదువుకోవాలి, ప్రైవేట్ స్కూళ్ళకు పోతామా, పెట్టుకునే స్తోమత ఉన్నదా? ఇవన్నీ ఒక్కసారి ఆలోచించండి. పుస్తమట్టలు అమ్ముతారు కాంగ్రెస్ వాళ్ళు అంటుండ్రు. ఆయనకు పుస్తక విలువ తెలుసా? ఆయన భార్య నడి రోడ్డు మీద పడేసిండు కదా ఈ రోజుకి. ఆలి విలువ తెలియనోడు తాలి విలువ తెలుస్తుందే. కాబట్టి దయచేసి మోడీ గొప్ప గొప్ప ప్రసంగాలు, ఉపన్యాసాలు, అందరూ ప్రధానమంత్రులు 60 ఏళ్ళ లోపల 50 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈయన 1,00,000 కోట్ల అప్పు చేసినాడు మోడీ గారు. ఏది చూసినా ఈరోజు మన దగ్గర ఉండాల్సినటువంటి ఈ ఎయిర్పోర్ట్లు, విమానాశ్రయాలు ఏదైతే ఉన్నాయో అన్నీ అదానికి అమ్మేసినాడు. అన్నీ కూడా ఏది కూడా ఈరోజు మన చేతిలో లేదు. రోడ్డు మీద పోదామంటే అదాని రోడ్డు, రైలు పోదామంటే అదాని రోడ్డు, అదాని రైలు, విమానం పోదామంటే అదానిది, సముద్ర ప్రయాణం ఓడరేవులు పోదామంటే ఓడరేవులు కూడా అదానికి అమ్మేసినాడు. అంటే ఎట్లా, ఏ విధంగా ఈయన సంపద, ఒక్క దేశానికి సంబంధించిన సంపదను 2 చేతుల్లో పెట్టినాడు. ఒక ఆయనేమో అదాని, ఇంకో ఆయనేమో అంబానీ. అదానికి ఇవన్నీ పెట్టి 11 లక్షల షేర్ మార్కెట్లో షేర్లు మోసం చేసినాడు. 11 లక్షల కోట్లు. ఆ సంపదనంతా తీసుకొచ్చి పేద ప్రజలకు వస్తే బాగుండేది. కానీ 11 లక్షల కోట్లు 1-2 కాదు. ఈయన అన్నట్టు 15 లక్షలు ఇస్తా అన్నాడు కదా, సంపదనంతా అదానికి అంబానికి దోచి పెడతాం. మరి మనం వచ్చిన తర్వాత ఒక నరరూప రాక్షసుని ఇక్కడ పొందబెట్టాం. కేసీఆర్ లాంటి దొంగను మొత్తం ఖజానాను ఖాళీ చేసినాడు. 1,00,000 కోట్ల 7 లక్షల కోట్ల అప్పు చేసినాడు. 1,00,000 కోట్లు కాళేశ్వరం మీద దోచుకున్నాడు. మరి ఈరోజు ఫోన్ ట్యాపింగ్లు, భూమి కబ్జాలు మీరు కరీంనగర్లో చూస్తూ ఉన్నారు. ప్రొద్దున లేస్తే ఒకటి జైల్లో పడుతున్నాడు కార్పొరేటర్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వస్తే మంచి పరిపాలన వస్తుంది. 1,00,000 రూపాయలు వాళ్ళు
ప్రతి మహిళ అకౌంట్లో వేస్తానంటున్నారు. చదువుకున్న పిల్లోనికి 1 సంవత్సరం పాటు పోషించడానికి, ఒక పరిశ్రమలో ఉద్యోగం కల్పించడానికి అప్రెంటిస్షిప్ కింద డబ్బులు ఇస్తా అంటున్నారు. ఒక కంపెనీలో పెట్టడానికి వీలు అంటున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, ఈయన వస్తే ప్రజాస్వామ్యం నాశనం, ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు, మోడీ గారు గెలిస్తే చివరి ఎన్నికలు, మళ్ళీ ఎన్నికలు లేవుగా. ప్రధాని పదవి పోయి రాష్ట్రపతి పదవి వస్తుంది, ప్రెసిడెంట్ రూల్ వస్తుంది. ప్రెసిడెంట్ రూలా నిన్ను మాట్లాడడానికి ఉండదు, నువ్వు అడగడానికి ఉండదు. కాబట్టి ఇది 60-70 ఏళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచించి మే 13న ఎన్నికలు, వచ్చే నెల 13, రేపే వచ్చే నెల 13వ తారీఖు, అంటే మనకు ఇంకా 12 రోజుల టైం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న అందరూ కూడా చేతి గుర్తు మీద రాజేందర్ రావు గారిని గెలిపించాలని మీరందరూ కూడా కృషి చేయాలని మీ అందరికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటారు. నాయకత్వం